ఆపరేషన్ సింధుని స్పీడప్ చేసింది కేంద్రం. యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇరాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలిస్తోంది. లేటెస్ట్ గా 311 మంది భారతీయులు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి నుంచి భారతీయుల్ని తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా 311 మంది భారతీయులతో మహాన్ ఎయిర్ ఫ్లైట్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది ఇరాన్ లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులే ఉండగా అందులో కూడా 200 మంది వరకు కశ్మీర్ విద్యార్థులున్నారు. ఇరాన్ అణుస్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయాయి. ఇరాన్ లోని భారతీయుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంపై విదేశాంగ శాఖ దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్య 1428 మందికి చేరినట్టుగా ప్రకటించింది. ఆపరేషన్ సింధులో భాగంగా పొరుగు దేశాలకు కూడా ఆపన్నహస్తం అందిస్తోన్న భారత్, నేపాల్, శ్రీలంక వాసుల్ని సైతం ఇరాన్ నుంచి తరలిస్తోంది. ఇరాన్ లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 1,500 నుంచి 2,000 మంది వరకు విద్యార్థులుండగా మరో 6,000 మంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీరితో పాటు అక్కడ జల రవాణా సంస్థల్లో పనిచేస్తున్న పలువురు నావికులు సైతం ఉన్నారు. భద్రతాపరమైన కారణాల వల్ల వారిని దేశం దాటించేందుకు ముందు ఇరాన్ అనుమతించలేదు. ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడులతో ఇరాన్ లోని అనేక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ పై క్షిపణి, డ్రోన్లతో ప్రతిదాడులు చేసిన ఇరాన్ నేపథ్యంలో తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారతీయుల్ని తరలించేందుకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపునివ్వడంతో తరలింపు ప్రక్రియ మొదలైంది. అనేక మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులందరూ అక్కడున్న మన రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని స్వదేశానికి రావాలని, లేని పక్షంలో జరిమానా లేదా జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ఆ సమాచారం నిజం కాదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని స్పష్టం చేసింది.